భరతనాట్యం తెలిసిన అమ్మాయి. సూపర్. ఈ అమ్మాయిని చూస్తుంటే ముచ్చటగా ఉంది కదరా? భరతనాట్యానికి ముఖంలో కళ మాత్రమే కాదు, ఆస్తి కూడా చాలానే ఉంది. చూస్తుంటే నిన్ను కొనడానికి వచ్చినట్టున్నారు. వీళ్ళతో డబ్బుల గురించి మాట్లాడే అవసరం లేదు, అంతా సెట్ అవుతుంది. నువ్వేం మాట్లాడకరారు. హలో సార్. రండి 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 రండి. వీళ్ళిద్దరూ నా ఎల్డర్ బ్రదర్స్, ఇతను నా యంగర్ బ్రదర్. హలో. ఇతను క్రైమ్ బ్రాంచ్ డిఓఎస్పీ సోమశేఖర్, తను వాసుదేవన్, సిటీలో పెద్ద బిల్డర్. ఇతను రవి, యూత్ కాంగ్రెస్ వాళ్ళ స్టేట్ సెక్రటరీ. తను నా వైఫ్ శోభన, అదే పెళ్లి కూతురికి మేనత్త. వీళ్ళందరూ ఊర్లోనే ఉంటారు, నేను ఒక్కడనే దుబాయ్లో ఉంటాను. వీడు నా ఫ్రెండ్ శరత్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్. నమస్తే. అలాగా? అమ్మ లోపలికి రండి, టీ రెడీగా ఉంది, రండి. మీకు ఎవరైనా సహాయం చేయడానుకున్నారా? ఉంది, ఒక అమ్మాయి ఉంది. తాగండి. నేను ఇప్పుడే వస్తాను. తీసుకోండి అంకుల్. ఏంటి అరుణ్? నా సిచ్యువేషన్ మీకు తెలుసు కదా సార్, తెలిసి ఇలాంటి ప్రపోజల్. అదంతా పర్వాలేదు. కుటుంబంలో అందరూ డాక్టర్లుడు కావాలని ఆశపడుతున్నారు. మా 7గురికి ఒకే ఒక చెల్లెలు సుమిత్ర, ఆమెకి ఒకే ఒక కూతురు రాజేశ్వరి. అందులోనూ అమ్మాయి ధనవంతురాలు, గుణవంతురాలు కూడా. ప్రాబ్లమ్స్ అన్నీ తీరతాయి, నేను చెప్తున్నాను కదా. నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు సార్. ఏంటి ప్రిపేర్ అయ్యేది? అంతా మంచి జరుగుతుంది, నేను చేసి చూపిస్తాను. టెన్షన్ పడద్దు, రా, టీ చల్లారిపోతుంది. నువ్వే నిర్ణయం తీసుకున్నావు? నేను ఇంకా ఏమీ ఆలోచించలేదమ్మా. నీకొచ్చే శాలరీ గురించి, నీ ఖర్చుల గురించి ఇప్పటి వరకు నేను నిన్నొక్క మాట కూడా అడగలేదు. అవును, నాకది నువ్వు చెప్పనక్కర్లేదు. చనిపోయే వరకు నేను ఉండడానికి నా పెన్షనే నాకు సరిపోతుంది. బయట దేశాలకు వెళ్ళి పనిచేసే ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి ఒక మంచి శాలరీ వస్తుందన్న విషయం నాకు తెలుసు. అంత శాలరీ వచ్చి కూడా నువ్వు ఇన్ని అప్పులు ఎందుకు చేశావని ఎప్పుడూ నిన్ను అడగలేదు. నువ్వు చదువుకోవటానికి వెళ్ళిన దగ్గరల్లా నిన్ను ఒంటరిగా ఎక్కడికి పంపకుండా నీతో పాటే నేనుండేదాన్ని. నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. జాబ్ దొరికాక నువ్వు నన్ను వదిలి వెళ్ళిన దగ్గర నుంచి నీకెలా కావాలో నువ్వు అలాగే బతుకుతున్నావు. దానికి నిన్ను తప్పుబట్టి ఏం ప్రయోజనం లేదు. రేపో మాపో పోయే నా జీవితానికి ఈ ఇల్లు నాకు అవసరమే లేదు. ఇది అమ్మడం వల్ల నీ అప్పులు తీరుతాయంటే ఇది ఎవరికన్నా ఇచ్చేసి నీ అప్పులు తీర్చుకోనన్నా. నీ పెళ్లికి ఎలాంటి అడ్డు రాకూడదని ఈ ఇల్లు నేను నీకు ఇస్తున్నాను. మీరెందుకు ఇలా చేస్తున్నారమ్మా? నేను నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలనమ్మా, కానీ నాకు ఇంకా కొంచెం టైం కావాలి. జాతకం చూపించడానికి వెళ్ళిన రోజు పంతులు గారు ఒక విషయం చెప్పారు. ఇప్పుడు నీకు పెళ్లి జరగకపోతే ఇంక నీకు పెళ్ళే జరగదన్నారు. ఇప్పుడు ఈ విషయం నీకు చెప్పకపోతే నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలీదు. వాళ్ళకి చెప్పి రేపే సంబంధం ఖాయం చేస్తాను. ఏ అరవకు. డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోకండి సార్. సరే, ఆగండి. ఇదిగో, ఎవ్వరికి ఒక్కోసారేనా?
అరుణ్ సర్ప్రైజ్. ఇప్పుడే తలుచుకున్నాను, నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా. హలో 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 లక్ష్మి, హౌ ఆర్ యు? అక్కడికెళ్ళి కూర్చొని ఎలా అడుగుతున్నాను చూడు. అయ్యయ్యో, నేను పిచ్చిదాన్ని, అడగాల్సింది వదిలేశాను. మీ అమ్మగారికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదా? అమ్మకి బాగానే ఉంది. అది సరే, నీ డ్యూటీ ఎలా ఉంది? ఏది ఏమైనా సరే ఊరేనండి. కొంచెం చదువుకున్న వాళ్ళు ఊరు నుంచి బయటకెళ్తారు, బాగా చదువుకున్న వాళ్ళు బయట దేశాలకు వెళ్తున్నట్టు నేనెందుకు ఊరొదిలేసి వచ్చానా అని అనిపిస్తుంది. నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఏమైంది? ఒంట్లో బాలేదా? అదే లేదు, కొంచెం కోల్డ్గా ఉంది. వెదర్ చేంజ్ కదా. దుబాయ్ ఈజ్ జస్ట్ ఏ డిసైడ్ వితౌట్ యూ మై ప్లే బాయ్. తిరిగి ఎప్పుడు వస్తారు? హలో లక్ష్మి, అది ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? ఏమైంది? హలో, ఆర్ యు దేర్? ఏమైందండి మీకు? ఏమీ లేదు, గుడ్ నైట్. హలో హలో. నీ సెలక్షన్ చాలా బాగుంది. కూర్చో. మై గుడ్నెస్, చూడు ముహూర్తం దాటిపోతుంది.